రఘునందన్ గారు అట్లాగే కేవి అశోక్ చక్రవర్తి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చాలా గర్వంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ 9 నెలల కాలం ఇద్దరు మనుషులు ప్రపంచానికి దూరంగా, మనుషులకు దూరంగా ఒక చీకటి ప్రాంతంలో, ఒక అంతరిక్షంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. బ్రతుకుతామా లేదా, భూమికి ఇంకా చేరుకుంటామా లేదా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో మనం కల్పన చావ్లా సందర్భాన్ని కూడా చూసాం. ఇక భూమికి చేరుకోబోతున్నారనేసరికి అక్కడ ఒక పెద్ద విపత్తు, అదొక ఆ విషయం అంటే నెగిటివ్ని గుర్తు చేసుకోవద్దు, బట్ ఈ సందర్భంగా ఆ భయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రఘునందన్ గారు చెప్పండి, సో ఈ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ద జర్నీ హాస్ స్టార్టెడ్ అండ్ భూమికి రీచ్ కాబోతోంది. ఎట్లా ఉండబోతోంది ఈ జర్నీని, ఎట్లా చెప్తారు? అవునండి. సో మొట్టమొదటిగా మన ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉన్నదండి. ఎగ్జాక్ట్. ఈ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్, 400 నుంచి 430 కిలోమీటర్లు ఉన్న ప్రాంతంలో ఉంటుంది, ఆర్ 400 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అక్కడ ఉండి ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉంటుంది ఈ స్టేషన్ అంతా కూడా. అయితే ఈ స్టేషన్ మన భూమి చుట్టూ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఎంత వేగంతో తిరుగుతుంది అంటే ఆల్మోస్ట్ గంటకి 28,500 కిలోమీటర్లు స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ అంత వేగంతో తిరుగుతూనే 90 నిమిషాలకు ఒకసారి ఒక చుట్టడానికి ఉంటుంది. సో ఇక్కడ నుంచి చేసే ప్రయాణం కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఆ టైమింగ్ ప్రకారమే చేయాలి. ఆర్ అక్కడ నుంచి దిగి రావాలి, దృష్టిలో పెట్టుకో. అక్కడ నుంచి దిగి రావాలన్నా, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ఆ కక్షని మనం ప్లాన్ దృష్టిలో ఉంచుకోవాలి, ఆ వేగాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలా ఎలా అక్కడ స్పేస్ స్టేషన్ ఉంది, అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, బస్ స్టాండ్ కి వెళ్ళొచ్చు అన్నది కాదు పాయింట్. అట్లా కాదు. సో అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే కక్షను ఇక్కడ నుంచి రీచ్ కావాలంటే ఈ కక్షను కూడా మనం దృష్టిలో ఈ యొక్క వ్యోమనౌకను కూడా ఆ రకంగా దాన్ని మనం రెడీగా చేసుకుని, చాలా మంది సాధారణ వ్యక్తులకి తెలియదు స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, డైరెక్ట్ మనం ఆ స్టేషన్ కి వెళ్తామేమో అని చాలా మంది అనుకుంటున్నారండి. సో అంత వేగంతో అంత దూరంలో ఉంది ఈ యొక్క స్పేస్ స్టేషన్. ఇందులో నుంచి ఏం జరిగింది అంటే, జూన్ 6 నాడు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ ఇద్దరు ఒక బోయింగ్ కంపెనీకి సంబంధించిన వ్యోమనౌకను తీసుకుని వారు వెళ్ళారు. అయితే అనుకున్న విధంగా పనిచేయకుండా అది చాలా అందులో ఇబ్బందులు వచ్చాయి. మొత్తానికి అది దాంట్లో మనుషులు తిరిగి రావడానికి అవకాశం లేదు అని అనుకున్న తర్వాత మరి ఎలా వీళ్ళని తీసుకురావాలి, ఎందుకంటే మీరు అన్నట్టుగా 8 రోజుల కోసమే అనుకున్నారు, అది కాస్త ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. సో మొత్తానికి సెప్టెంబర్ నెలలో మనకి క్రూ 9 అనే చెప్పేసి ఒక క్రూ మోడ్యూల్, అంటే స్పేస్ ఎక్స్ సంబంధించిన క్రూ డ్రాగన్ వెళ్ళిందండి. అయితే సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా అది వెయిట్ చేస్తూ ఉంది అక్కడే. సో క్రూ అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, మొన్న వెళ్ళింది వచ్చిందా అన్నట్టుగా లేదు, ఇది అట్లా వార్తలు మనకు డెఫినెట్గా వస్తున్నాయి. క్రూ 10 వెళ్ళింది కదా, అందులో వస్తారేమో అనుకుంటున్నారు. యాక్చువల్గా క్రూ 9 అనేది సెప్టెంబర్లోనే అక్కడ చేరుకుంది. ఒరిజినల్గా క్రూ 9లో ఒక 4 వ్యోమగాములు వెళ్ళాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, 2 వ్యోమగాములతో ఉండి 2 సీట్స్ ఖాళీ పెట్టేసి తీసుకెళ్లారు. సో ఆ వెళ్ళిన 2 వ్యోమగాములు సునీతా విలియమ్స్ అండ్ బుష్ విల్మోర్ నలుగురు ఇప్పుడు తిరిగి వస్తారు. సో ఆల్రెడీ ఈ డిస్కషన్ మనం మాట్లాడుతున్నాం. ఇవాళ పొద్దునే ఈ ప్రయాణం అనేది, అంటే అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఇవాళ పొద్దున ఏమైందంటే ఫేర్వెల్ సెరమనీ జరిగిందండి, మార్నింగ్లో. సో తర్వాత ఈ వ్యోమగాములు ఈ యొక్క వ్యోమనౌకలో కూర్చున్నారు, క్రూ డ్రాగన్ 9లో కూర్చున్నారు. అండ్ మెల్లమెల్లగా అది అన్డాక్ అయ్యింది. అన్డాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు సిరీస్ ఆఫ్ ఫేజింగ్ బర్న్స్ అని ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నదండి. సో ఇలా జరుగుతూ మనకి ఏమవుతుందంటే, అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ ఒక వ్యోమనౌక మనకి 27,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. సో అదే వేగంతో చాలా మంది అనుకోవచ్చు, 400 కిలోమీటర్ దూరం ఉంది కదా, ఇట్లానే వచ్చేయచ్చు కదా, ఇలా తిప్పుకొని ఇలా వచ్చేస్తే ఫాస్ట్ వచ్చేస్తారు, అలా ఉండదు. ఎందుకంటే మన భూమికి వాతావరణం ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, అందులో ఏదైనా వస్తే అది ప్రయాణం చేసే కెపాసిటీ ఉంది అంటున్నారా, ప్రయాణం చేస్తుంది అంటున్నారా? అంటే మీరు అంత వేగంతో ప్రయాణం చేస్తుంది అది, అదే వేగంతో మీరు తిరిగి రాలేరు. సో మీరు మీకు చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అనేది రావాలి ఫైనల్గా. సో ఒకసారి మనం ఏం చేయాలంటే, సరే ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలవుతుంది. సో రేపు తెల్లవారుజామున సుమారుగా 2:41 భారత కాలమాన ప్రకారంగా, అంటే మన ప్రేక్షకులు ఎవరైనా సరే ఐ న్యూస్ని పెట్టుకుని వారు కనుక చూస్తే 2:30కి లేసేసి మీరు పెట్టుకొని చూడండి, అప్పుడు యాక్చువల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ యాక్షన్ అంటే, సో 2:41 ఫస్ట్గా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, దీన్ని డీఆర్బిటింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు. అంటే ఆర్బిట్లో ఉన్నది కదా అప్పటిదాకా, డీఆర్బిట్ చేసే క్రమంలో వీళ్ళకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ని 24,000 కిలోమీటర్కి తీసుకురావాలి. అదే కాకుండా అదే కాకుండా ఇప్పుడు మనం 400 కిలోమీటర్లు అన్నాం కదండి. సో ఈ ప్రాసెస్ మొదలు పెట్టేటప్పటికి 350 కిలోమీటర్లు ఉంటుంది.
సుమారుగా 150 కిలోమీటర్ నుంచి ఈ యొక్క డిఆర్బిట్ బర్న్స్ అనేది మొదలవుతాయండి. ఇప్పుడు 150 కిలోమీటర్స్ నుంచి 0 కిలోమీటర్ ఎలా రావాలి? దగ్గరే కదా అనుకోవచ్చు, కానీ అక్కడే చాలా క్రూషియల్ థింగ్ ఉంటుంది. సో అది అంచెలంచెలుగా రావాలి. సో ఫస్ట్ ఏంటి, 241కి మనకు ఈ వెహికల్ 27,000 కిలోమీటర్లు ఉంది. శాస్త్రవేత్తల ముందు టార్గెట్ ఏంటంటే దాని యొక్క వేగాన్ని తగ్గించాలి. ఎంతవరకు? 24,000 కిలోమీటర్లు గంటకి తగ్గించుకుంటూ రావాలి. అదే కాకుండా 150 కిలోమీటర్ల చోట ఉన్నది. సో ఇప్పుడు ఇది కనుక సక్సెస్ఫుల్ అయిపోతే 3:10 AM 3 గంటల 10 నిమిషాలకి ఇంకా ప్రమాదకరమైన థింగ్ మొదలవుతుంది. ఎందుకు ప్రమాదం అనేది మీకు చెప్తాను. అది అట్మాస్ఫిరిక్ ఎంట్రీ అని అంటారు అనమాట. అట్మాస్ఫిరిక్ ఎంట్రీ అంటే మన భూమికి ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు 100 కిలోమీటర్స్ నుంచే మనకు ఉంటుంది. కార్బన్ లైన్ అంటారు, దాని తర్వాత అంతరిక్షం వస్తుంది 100 తర్వాత. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శాస్త్రవేత్తల టార్గెట్ ఏంటంటే ఈ గంటకి 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ని గంటకి 7,500 కిలోమీటర్కి తగ్గించాలి. సో గంటకి 7,500 కిలోమీటర్లు తగ్గించాలి. పాయింట్ ఏంటంటే సార్, అంత స్పీడ్గా వస్తున్నప్పుడు అంతే హీట్ కూడా ఉంటుంది. ఎస్, అదేనండి వస్తున్నాను. సో ఇక్కడ అది తగ్గడం ఒక టాస్క్. రెండోది అప్పటికి 120 కిలోమీటర్ దగ్గర ఉన్నది, అది 60 కిలోమీటర్ దగ్గర రావాలి ఈ స్టేజ్లో. అండ్ ఈ స్టేజ్లో మీకు ఏమవుతుంది అంటే ఒకసారి ఈ అట్మాస్ఫియర్ ఎంట్రీ బిగిన్ కాగానే ఈ హీట్ షీల్డ్ ఏదైతే ఉందో అక్కడ మీరు టెంపరేచర్ చూస్తే 1900 డిగ్రీ సెల్సియస్ అండి. 1900 డిగ్రీ సెల్సియస్, నథింగ్ బట్ చిన్నపాటి సూర్యుడు. సో అంత వేడిలో ఒక అగ్నిగోళం లాగా మీకు ఆకాశంలో కనిపిస్తుంది. మీరు చూసిన ఒకవేళ మీరు ఎక్కడ కింద నుంచి చూస్తే, సో వీ కెన్ సీ దట్. అంటే చీకటి వేళ కాబట్టి అప్పుడు ఏదో కాంతిగా వస్తున్నట్టుగా అది దగ్గరికి వస్తున్నప్పుడు ఇక మెరుమట్లు కలిపే లైట్ ఉంటుంది. సో అలా ఒక 4 నిమిషాల తర్వాత ఏమవుతుంది అంటేనండి మనకి ప్లాస్మా బ్లాక్ అవుట్ అవుతుంది. అంటే ఏ కమ్యూనికేషన్ కూడా మనము వారితో చేయలేము, వారు మనతో మాట్లాడలేరు. ఓకే, ఏ టైంలో ఇది 3:10 AM కి ఆల్రెడీ మన అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయ్యాం. ల్యాండ్ లోకి ఎంటర్, ఐ మీన్ మన కక్షలోకి వచ్చి భూమి వాతావరణంలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, అమాంతంగా మీ టెంపరేచర్స్ బాగా పెరిగిపోయినాయి. అండ్ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఏమవుతుంది అంటే మీకు ఒకటి సూపర్ హీటెడ్ ప్లాస్మా సరౌండ్ చేస్తుంది క్యాప్సూల్ని. సరౌండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కమాండ్ పంపలేరు, మెసేజ్ తీసుకోలేరు, ఏమీ చేయలేరు. సో ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్ భూమి నుంచి 55 కిలోమీటర్లో ఉందండి. ఇప్పుడు ఇంకా టెంపరేచర్ అలానే ఉంది 1900 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, గంటకి 7,500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ 5,000 కిలోమీటర్కి రావాలి. గంటకి 5,000 కిలోమీటర్లు ఎంత దూరంలో ఉందండి, భూమి నుంచి 55 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓకే, ఇప్పుడు 5,000 నుంచి నెక్స్ట్ ఏం కావాలి అంటే 5,000 గంటకి 5,000 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ షిప్ 200 కిలోమీటర్కి రావాలి. గంటకి 200 కిలోమీటర్ల వేగంకి తగ్గించాలి. 5,000 ఎక్కడ, 200 ఎక్కడ? అఫ్ కోర్స్ మన అట్మాస్ఫియర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే ఇక్కడ టెంపరేచర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఇలా జరగడానికి ఈ డ్రాగ్ పారాషూట్స్ అని ఉంటాయి అన్నమాట. అవి 2 డ్రాగ్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వెహికల్ అంతా కూడా దాని వేగం కంట్రోల్ అయిపోతుంది. ఎన్ని ఉంటాయన్నా? 2 ఉంటాయి. 2 ఉంటాయి. 2 ఎట్ ఎ టైం ఓపెన్ అవుతాయి లేదంటే 1 by 1? 2 ఎట్ ఎ టైం ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయినప్పుడు ఇది ఎక్కడ ఓపెన్ అవుతాయి, భూమి నుంచి 5.5 కిలోమీటర్ దూరంలో ఉంది వెహికల్. ఓకే, కేవలం 5.5 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు సో ఆల్ డిపెండ్స్ ఆన్ పారాషూట్. పారాషూట్ కమ్యూనికేషన్ కట్ అవుతుంది, పారాషూట్ మీద బేస్ అయి ఉంటుంది. సో డ్రాగ్ పారాషూట్స్ ఫస్ట్ ఓపెన్ అప్ అవుతాయండి. అయిన తర్వాత ఓపెన్ కాగానే అక్కడ మీకు 500 నుంచి 200 కిలోమీటర్లు టార్గెట్ ఉంటుంది. తర్వాత 5.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్కి వచ్చే సమయంలో అప్పుడు ఏంటంటే ఈ 4 మెయిన్ పారాషూట్స్ ఉంటాయి, అవి ఓపెన్ కావాలి. ఫస్ట్ 2 డ్రాగ్ ఓపెన్ అయ్యాయి, అంతరిక్షం మీకు 5 కిలోమీటర్ దూరంలోనే ఓపెన్ అయిపోయినాయి. ఫైన్. అయితే 2 కిలోమీటర్స్ వెహికల్ 2 కిలోమీటర్ ఉంది అనగా ఈ 4 మెయిన్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. అయితే అప్పుడు వేగం చూడండి ఎంత ఉందో, గంటకి 200 కిలోమీటర్ వేగం ఉంది. అది కూడా డేంజరస్ కదా, అంత వేగంతో మీరు వచ్చి దూసుకొస్తే కుదరని వ్యవహారం. సో ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఇంకా 2 కిలోమీటర్ ఉండదనగా 200 కిలోమీటర్ గంట నుంచి 27 కిలోమీటర్లు గంటకి స్పీడ్కి తగ్గించాలి. వెరీ లెస్. సమయం కూడా తక్కువ ఉంది, 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వెహికల్ మీకు. సో ఇలా ఈ మీరు చెప్పే పరిణామక్రమం మొత్తం కూడా ఆల్ డిపెండ్స్ ఆన్ పారాషూట్స్. 200 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్లకు వచ్చేంత అంటే పారాషూట్స్ ఉన్నాయి, థ్రస్టర్స్ ఉన్నాయి. సార్ దాని గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను యాక్చువల్గా సీక్వెన్స్ చెప్తాను. సో మొత్తానికి మనము రేపు తెల్లవారుజామున ఆల్మోస్ట్ 2 గంటల 15 నిమిషాల నుంచి మొదలుకొని ఆర్ ఇంకా చెప్పాలంటే 2:30 నుంచి మీరు మొదలుకొని మీరు మన iNewsలో మీరు ఒకవేళ చూస్తే ఇవన్నీ సీక్వెన్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. చూడొచ్చు. అయితే మొత్తానికి ఇలా 27 కిలోమీటర్ వేగం గంటకి 27 కిలోమీటర్ దగ్గరికి వచ్చిందన్న తర్వాత అప్పుడు ఫైనల్గా
ఇది డిసెండ్ అవుతుందండి. అంటే మొత్తం ఇదంతా ఏం జరుగుతుందంటే రేపు తెల్లవారుజామున 3:27 ఇది సముద్రంలో పడుతుంది. ఫ్లోరిడా దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే దగ్గర ఈ యొక్క క్యాప్సూల్ పడుతుంది. సో ఇలా సునీత విలియమ్స్ తిరిగి వచ్చింది అనుకోవచ్చు. అయితే అక్కడ వచ్చిన వెంటనే అయిపోలేదండి, మళ్ళీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అక్కడ ఏమవుతుంది, ఈ షిప్ నీళ్ళలో పడంగానే ఇలా డౌన్ అప్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం జరగాలి, అక్కడ ఆల్రెడీ ఈ క్రూ మోడ్యూల్ని క్యాప్చర్ చేయడానికి ఆల్రెడీ ఒక ఫాస్ట్ బోట్ రెడీగా ఉంటుంది. ఆ ఫాస్ట్ బోట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వీరు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమైనా టాక్సిక్ గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు ఈ దీనికి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫ్లోటింగ్ డివైసెస్ ఉంటాయండి. ఆ ఫ్లోటింగ్ డివైసెస్ ఈ యొక్క వెహికల్కి, ఈ యొక్క క్యాప్సూల్కి అటాచ్ చేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే ఈ యొక్క షిప్ ఏదైతే 4 వ్యోమగాములు తీసుకొని వస్తుందో అది ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ షిప్ బోటింగ్. మీరు బోట్లో వెళ్ళినట్టుగా అదేమి, అది అంతరిక్షం కోసం తయారు చేస్తారు, కానీ మునగదు అది. కాకపోతే ఈ ఫ్లోటింగ్ బోట్స్, మీరు ఫ్లోటింగ్ డివైసెస్ పెట్టంగానే ఏమవుతుందంటే స్టెబిలైజ్ అవుతుందండి. స్టెబిలైజ్ అయిన తర్వాత అంటే అది మునగకుండా స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు బెలూన్. సో ఇప్పుడు వీళ్ళు లోపలికి అది హ్యాచ్ ఓపెన్ చేసేసి వ్యోమగాములని ఒక స్ట్రెచర్ మీద నుంచి ఇలా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వీరు దిగిన లొకేషన్ని బట్టి అవసరమైతే వీలైతే హెలికాప్టర్ని తీసుకోవడం, మ్యాక్సిమం హెలికాప్టర్ లేదంటే ఒక బోట్ని ఒక బోట్ ద్వారా ఈ వ్యోమగాములను తీసుకొచ్చేసి నాసా సెంటర్లో వాళ్ళని అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, ఎగ్జామినేషన్స్, అట్లా ఒక రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇలా మొత్తానికి ఈ ప్రస్థానం అంటే ఇదంతా కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అయితే ఇది సునీత విలియమ్స్ గారు ఉన్నందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. సో మొత్తానికి ఇందాక మీరు అన్నట్టు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఒక వెహికల్ని 27 గంటకి 27 కిలోమీటర్ల వేగానికి తీసుకురావాలి, తగ్గించాలి. అదే కాకుండా మధ్యలో 1900 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ 1900 డిగ్రీ సెల్సియస్ హీట్ షీల్డర్ ఉంటే మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ స్టేబుల్గానే ఉంటుందండి. లోపల ఎవరైతే వ్యోమగాములు ఉన్నారో అక్కడ మీకు ఆల్మోస్ట్ 22 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది దాని లోపల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రొటెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఆ ఉన్న వ్యోమగాములకి ఎట్లాంటి ఇబ్బంది జరగదు. ఇంకోటి పడిన తర్వాత కూడా ఒక గంట లేదా ఎన్నో గంటల పాటు ఉండడానికి కావాల్సిన గాలి వారికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ బోట్ పడంగానే దాన్ని రిట్రీవ్ అయితే తొందరగా వారు చేస్తారండి. సో అనుకున్నట్టుగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలనేది మన అందరం కూడా ఈరోజు. ఇప్పటివరకు మీరు చెప్పింది రఘునందన్ గారు మెషిన్ గురించి, వెహికల్ గురించి 27,000 కిలోమీటర్ల వేగంతో 400 కిలోమీటర్ల ప్రయాణం, భూమికి చేరుకోవడం, 27 కిలోమీటర్లకు తీసుకురావడం, గంటకి 27 కిలోమీటర్ వేగాన్ని తీసుకురావడం. 27 కిలోమీటర్ల వేగం అంటే నథింగ్ బట్ మన ఈ మాదాపూర్ టు జూబ్లీ హిల్స్ హెవీ ట్రాఫిక్ లో పోతే కూడా 10-20 పోతాం కార్. అవును, నార్మల్ ఒక సైకిల్ 15 కిలోమీటర్లు అండి మాక్సిమం. బాగా స్పీడ్ గా దొక్కేస్తే మన మొబైల్ సైకిల్ ఉంటుంది కదా, అది సారీ మొబైల్ సైకిల్ కాదు, సైకిల్ నార్మల్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్ ద మాక్సిమం స్పీడ్. అవును, బట్ లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు గ్రావిటీకి పైన ఉంటారు, అసలు భూమి ఆకర్షణ శక్తికి వాళ్ళకి సంబంధం ఉండదు. సో వాళ్ళు మారుతున్నటువంటి క్రమంలో బాడీలో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి, వాతావరణంలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇంతకాలం స్పేస్ లో ఉండి గాలిలో తేలుకుంటూ ఉన్నవారు, అఫ్ కోర్స్ గాలి కూడా ఉండదు ఇంకా సింపుల్ చెప్పాలంటే. సో వాళ్ళకు ఎట్లాంటి ఆధారం లేదు పట్టుకోవడానికి, లోపల ఉండదు తప్ప. బట్ వాళ్ళు మారుతున్నటువంటి క్రమంలో బాడీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? బరువు పెరగడాలు, లేదంటే పడిపోవడాలు, అందులోనే ఒక వెయిట్ పెరగడం, అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడే వీటన్నిటికీ వాళ్ళని సిద్ధం చేస్తారు, ఎన్నో సిమ్యులేషన్స్ నడుపుతారు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే నిన్న వీరు తిరిగి వచ్చే వరకు 11 మంది ఉన్నారండి అక్కడ. 11 మెంబర్స్ వర్ దేర్, వేరియస్ అదర్ ఆస్ట్రోనాట్స్ వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే లేటెస్ట్గా మొన్న వెళ్ళిన వాళ్ళతో. సో ఇప్పుడు వీళ్ళు తిరిగి వచ్చారు కాబట్టి అక్కడ 7 ఉంటారు. కానీ ఈ వెహికల్లో, వీరు తిరిగి వస్తున్న వెహికల్లో మాత్రం 4 ఉన్నారు. సో మీరు అన్నట్టుగా ఈ వాతావరణంలో ఉన్న మార్పులు కానీ, గ్రావిటీలో ఉన్న మార్పులు కానీ, ఇవన్నిటికీ వారు ముందే సిద్ధంగా చేసి పెట్టుంటారు. అదే కాకుండా అక్కడ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఎవ్రీడే వాళ్ళు ఒక స్ట్రింజెంట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఎందుకంటే భారరహిత పరిస్థితుల్లో, ఎందుకంటే మన మానవ శరీరం ఈ యొక్క గురుత్వాకర్షణలో అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్లో ఉండడానికి తయారైందండి. సో ఇది భారరహిత పరిస్థితుల్లో మనం పెడుతున్నాం కాబట్టి వారికి ఎక్సర్సైజెస్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ముందుగానే చెప్పినట్టుగా వాళ్ళు కదలలేరు, ఆల్మోస్ట్ అప్పుడే పుట్టిన బేబీ లాగా అక్కడ ఉన్న ఈ లోపల ఉన్న వ్యోమగాముల పరిస్థితి ఉంటుంది. సో ఎనీహౌ ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మనం కోరుకోవాలి. కమ్ బ్యాక్ టు యూ సార్, మీ దగ్గరకు వస్తారు రఘునందన్ గారు. బిఫోర్ దట్ అశోక్ చక్రవర్తి గారు, నమస్తే అండి.